హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను 2 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చూపిస్తాను. బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అనొచ్చు, లేదా మినీ కడా బ్యాంగిల్స్ అనొచ్చు. ఇందులో 2/6 సైజ్ తీసుకున్నాను. ఒకటి 4 కట్ ప్లస్ ఒకటి 6 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. అయితే 4 కట్ బ్యాంగిల్ చూపిస్తాను ఎలా చేయాలో. ప్లాస్టిక్ షీట్ తీసుకొని B7000 గ్లూ అప్లై చేయాలి. లాస్ట్వి ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా ఫస్ట్ ఒక రౌండ్ పెట్టుకోవాలి. షేప్ కుందన్స్ 2 రౌండ్స్ పెట్టుకున్నాక మిడిల్లో ఆరెంజ్ కలర్ కుందన్ పెట్టుకున్నాను. బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసుకుందాము. ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకున్నాను. చూపిస్తున్నాను కదా, ఈ బ్యాంగిల్ 4 కట్ బ్యాంగిల్. 25 రౌండ్స్ సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా బ్యాంగిల్ మొత్తానికి నీట్గా చుట్టుకోవాలి. ఇందాక ఫ్లవర్ చూపించాను కదా, అది ప్లాస్టిక్ షీట్ మీద చేయొచ్చు, లేదంటే MDF రౌండ్ ఉంటే దాని మీదైనా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ బ్యాంగిల్స్ సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటాయి. నేను అంత స్పీడ్గా చుడుతున్నా అనుకోవద్దు, జస్ట్ అది స్పీడ్ పెట్టాను అంతే, ఎక్కువ లెంత్ అవుతుంది వీడియో అని. లాస్ట్ వరకు చుట్టుకొని గ్లూ అప్లై చేసి ఎక్సెస్ ఉంటే కట్ చేసేయాలి. బ్యాంగిల్స్ చూడడానికి సింపుల్గా ఉంటాయి, ప్లస్ చేయడం కూడా అంత టఫ్ ఏం అనిపించదు. చేసుకున్నాం కదా 3D ఫ్లవర్, దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. సైడ్స్కి ఏమన్నా ప్లాస్టిక్ షీట్ ఉంటే చిన్న కట్టర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మనం చేసే చిన్న పనైనా నీట్గా చేస్తే బాగుంటుంది చూడడానికి, అందరూ లైక్ చేస్తారు మంచిగా. అవైలబుల్గా లేకపోతే చిన్నది సిజర్ ఉంటుంది కదా, దాంతో అయినా చేయొచ్చు. సరే కదా, అట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్యాంగిల్కి స్టిక్ చేద్దాము. ఇక్కడ B7000 గ్లూ యూస్ చేస్తున్నాను కదా, మీ ఇష్టం ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూస్ చేయొచ్చు. మీకు అర్జెంటు ఎమర్జెన్సీ అంటే ఇట్లా క్లిప్స్తో స్టిక్ చేయండి, లేకపోతే నార్మల్గా స్టిక్ చేసి కొంచెంసేపు అట్లా వదిలేసినా కానీ స్టిక్ అవుతుంది నీట్గానే. కాకపోతే ఇట్లా క్లిప్స్ పెడితే నేను విడిగా మిగిలిన వర్క్ చేయొచ్చని నేను అట్లా క్లిప్స్ పెట్టి చూపించాను. ఫ్యాబ్రిక్లో యూస్ చేసినా మంచిగానే స్టిక్ అవుతుంది. మిగిలిన బ్యాంగిల్ మొత్తం ఇట్లా గ్లూ అప్లై చేసి ఎస్ షేప్వి గ్లాస్ కుందన్స్ ఉంటాయి కదా, అవి నీట్గా మొత్తానికి స్టిక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇవే పెట్టాలని ఏం లేదు, మీ దగ్గర అవైలబిలిటీని బట్టి మీ దగ్గర ఏ కుందన్స్ అవైలబుల్గా ఉన్నాయి వాటిని పెట్టుకొని చేసుకోవచ్చు నీట్గా. వీటికి ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎందుకో తెలుసా, 3D ఫ్లవర్ స్టిక్ చేసాం కదా, ఫ్లాట్ బ్యాంగిల్ అయితే మంచిగా స్టిక్ అవుతుంది కదా, నార్మల్ బ్యాంగిల్ అయితే అంతగా స్టిక్ అవ్వదని చెప్పి నేను ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఫ్లాట్ బ్యాంగిల్స్ అవైలబుల్గా లేవు అనుకున్న వాళ్ళు నార్మల్వి మట్టి గాజులు ఉంటాయి కదా, అవి 2 బ్యాంగిల్స్ స్టిక్ చేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. నార్మల్ బ్యాంగిల్స్లో కూడా కొంచెం ఫ్లాట్గా ఉంటాయి చూడండి, అవైతే వీటికి మంచిగా సరిపోతుంది. మనం చేసుకోవాలంటేనే ఇట్లా మట్టి గాజులు యూస్ చేయాలి. చూసారు కదా, నీట్గా వచ్చింది. నేను ఫినిషింగ్ కూడా లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను, గ్లూ అంతా అప్పటికి ఆరిపోతుంది కదా. సెకండ్ బ్యాంగిల్ కోసం సేమ్ అంతే, ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఈసారి డ్రాప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటితో చేస్తున్నాను 3D ఫ్లవరు. ఎందుకో అన్ని కుందన్స్లో కన్నా డ్రాప్ కుందన్స్ యూస్ చేసిన ఫ్లవర్స్ మంచిగా నీట్గా అనిపిస్తాయి. ఇవి కూడా అంతే, 2 లేయర్స్ ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, అట్లా 2 లేయర్స్ స్టిక్ చేసుకోవాలి. మనం గ్లూ ఖచ్చితంగా కొంచెం ఎక్కువే అప్లై చేయాలి, ఎందుకంటే 3Dవి కదా, పైకి ఏదన్నా తట్టుకొని కూడా రాకుండా ఉండాలి. మిడిల్లో గ్రీన్ కలర్ది జిర్కోన్ స్టోన్ పెడుతున్నాను, ఎందుకంటే నేను ఈ బ్యాంగిల్కి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ చుట్టుకుంటున్నాను అందుకని. ఇది 6 కట్ బ్యాంగిల్, దీనికి సేమ్ అంతే 25 రౌండ్స్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ని. నీట్గా బ్యాంగిల్కి చుట్టుకోవాలి. మ్యాక్సిమం అన్నీ చెప్పడానికే ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏమన్నా న్యూ మోడల్స్ ఏమన్నా కావాలన్నా నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం ట్రెండింగ్గా ఉన్నవే చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఇదే నా ఛానల్ మొదటిసారి చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం ఇంట్లో కూర్చొని బ్యాంగిల్స్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎవరికైనా చేయాలి అన్నా ఒకసారి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను. బ్యాంగిల్స్ ఏమన్నా న్యూ మోడల్స్ కావాలన్నా నేను కస్టమైజ్ చేస్తాను. మీకు ఏమన్నా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ అవి సెండ్ చేస్తాను. బయట వేరే పేజెస్తో పోలిస్తే రీజనబుల్ ప్రైజెస్కి సేల్ చేస్తాను. ఇలా థ్రెడ్ని బ్యాంగిల్ మొత్తానికి నీట్గా చుట్టుకోవాలి. నీట్గా చుట్టుకోకపోతే బ్యాంగిల్ అస్సలు సెట్ బాగుండదు చూడడానికి. ఇది కూడా బ్యాంగిల్కి సరిపడా ఎక్కువే తీసుకోవాలి, వేస్ట్ అయినా పర్లేదు కానీ తక్కువ అయితే మళ్ళీ అటాచ్ చేయడం అదంతా కొంచెం నీట్గా అనిపించదు. ఇలా గ్లూ అప్లై చేసుకుని లాస్ట్లో థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్లో చేసాం కదా 3D ఫ్లవర్, దాన్ని కట్ చేసుకోవాలి నీట్గా.
మీకు లాస్ట్‌లో చూడండి 2 బ్యాంగిల్స్ ఫినిషింగ్ ఎట్లుందో. మీకు ఏ బ్యాంగిల్ నచ్చిందో కమెంట్ చేయండి. చూసారు కదా! చాలా బాగా అనిపిస్తుంది ఈ ఫ్లవర్ అయితే. B7000 గ్లూ అప్లై చేసి ఇట్లా స్టిక్ చేస్తున్నాను. ఫ్లవర్‌కి కూడా 2 సైడ్స్ క్లిప్స్ ఇట్లా పెట్టుకుంటున్నాను గట్టిగా స్టిక్ అవుతుంది కదా అని. మిగిలిన బ్యాంగిల్‌కి కూడా కుందన్ స్టిక్ చేయాలి కదా! మళ్ళీ ఆపి మళ్ళీ వీడియో అంటే కష్టం అని చెప్పి నేను అట్లా పెట్టుకొని అట్లనే కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను. మీకు ఈ 3 mm రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా! అవి బ్యాంగిల్ మొత్తానికి గ్లూ అప్లై చేసి నీట్‌గా స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను స్టోన్ చైన్ పెడదాం అనుకున్నాను. కానీ నాకు ఎందుకో ఇవి పెడితే మంచిగా అనిపించింది. స్టోన్ చైన్ నార్మల్ కదా! ఆల్రెడీ చాలా బ్యాంగిల్స్‌కి అట్లనే పెడతారు కదా అని చెప్పి కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి నేను ఇవి పెట్టాను. లాస్ట్‌కి అవుట్‌పుట్ అయితే నాకు ఈ బ్యాంగిల్ చాలా బాగా అనిపించింది. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ నాకు కమెంట్ చేయండి. ఈ బ్యాంగిల్ కూడా ఫ్లాట్ బ్యాంగిలే తీసుకున్నాను. 6 కట్లో ఫ్లాట్. వీటిలో 1 కట్లో పెద్దవి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి కడా బ్యాంగిల్స్. ఖచ్చితంగా ఆ బ్యాంగిల్ కూడా ఒక 2-3 డేస్‌లో నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. అన్బాక్సింగ్ వీడియోలో ప్రతి కుందన్వి ప్రైజెస్ 10 గ్రామ్స్‌కి చెప్పాను. మీరు ఒకసారి చూడండి. కొనాలి అనుకున్న వాళ్ళు చూడండి. మీకు యూజ్ అవుతుంది. నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే నాకు కమెంట్స్ వచ్చాయి అన్బాక్సింగ్‌కి కొన్ని షార్ట్స్‌కి. ప్రైజెస్ ఎక్కడ తీసుకున్నారని. అందుకని నేను పర్టికులర్‌గా మెన్షన్ చేస్తున్నాను. ఆల్రెడీ నావి 2-3 వీడియోస్ ఉన్నాయి అన్బాక్సింగ్‌వి. అవి చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి చెప్తున్నాను. ఇలా లాస్ట్ వరకు ఇట్లా కుందన్ స్టిక్ చేసుకోవాలి. ఇట్లా ఒకసారి హ్యాండ్‌తో ఇట్లా అనుకుంటూ వస్తే ఏమన్నా సైడ్‌కి ఏమన్నా కుందన్స్ వెళ్ళినా నీట్‌గా వస్తుంది ఫినిషింగ్. క్లిప్స్ తీసేసాను. చూడండి ఎంత నీట్‌గా అనిపిస్తుందో. గ్లూ మొత్తం ఆరిపోతే ఇంకా మంచిగా అనిపిస్తుంది బ్యాంగిల్. అండ్ గ్లూ అంతా ఆరిపోయింది కదా! ఎంత ఫినిషింగ్ ఎంత మంచిగా అనిపిస్తుందో. అయితే ఏ బ్యాంగిల్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూసారు కదా! గ్లూ మొత్తం ఆరిపోయినాక ఫినిషింగ్ ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ 2 బ్యాంగిల్స్‌వి. చేసిన బ్యాంగిల్ ఇట్లా లాస్ట్‌లో చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.